మత్తయి సువార్తలో నుండి 6వ అధ్యాయం 16 నుంచి 18. గత వారం ఉపవాస ప్రార్థన గురించి కొన్ని విషయాలు చూసుకున్నాం. ఈ రోజున మరికొన్ని విషయాలు మనం చూద్దాం. యేసుక్రీస్తు ఇక్కడ కొండ మీద ప్రసంగం చేస్తూ చాలా విస్తారమైన విషయాల గురించి ఆయన బోధిస్తూ వచ్చారు. బోధిస్తూ మీరు ప్రార్థన చేయనప్పుడు అన్నారు, మీరు ధర్మము చేయనప్పుడు అన్నారు, అలా కిందకు వచ్చినప్పుడు మీరు ఉపవాసం చేయనప్పుడు అని కూడా యేసుప్రభు అంటున్నారు. కనుక ఉపవాసం ఏంటంటే మనము చేయాలనే విషయము మనకు అర్థమవుతుంది. ఎలాగైతే ధర్మం చేయాలో, ఎలాగైతే ప్రార్థన చేయాలో, ఉపవాసం ఏంటంటది కూడా, ఉపవాస ప్రార్థన కూడా చేయాలనేటువంటిది వాక్యము మనకు బోధిస్తున్నటువంటి విషయము. మీరు ఉపవాసం ప్రార్థన చేస్తే అనలేదు, మీరు ఉపవాసం చేయనప్పుడు అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఉపవాసం అనేటువంటిది మనం చేస్తామనేటువంటిది యేసుప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మన నుండి. అందుకనే మీరు ఉపవాసం చేస్తారు కాబట్టి, ఎలాగో చేస్తారు, మీరు చేసేటప్పుడు ఇలాగున్న మీరు చెయ్యండి అని చెప్తున్నారు. ఇప్పుడు అందుకని చూడండి, ప్రతి విషయాన్ని మనం బైబిల్ నుండి నేర్చుకోవాలని ఎక్కువగా చెప్తుంటాం. ఎందుకంటే మనం పుట్టిన దగ్గర నుండి సంఘాలు పెరిగినప్పుడు మన చుట్టూ వాళ్ళు చేసేటువంటి కార్యాలు మనం చూసినప్పుడు ఆ సంఘం యొక్క సాంప్రదాయాలను బట్టి మనం బైబిల్ని అర్థం చేసుకుంటాం. అందుకని చూడండి, క్రిస్టియన్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రకమైన సాంప్రదాయం ఉంటుంది. అందరూ ఒకే బైబిల్ ఫాలో అవుతున్నాం, కానీ ఆచరణకు వచ్చారు మాత్రం ఒక్కొక్కది ఒక్కొక్క విధానంలో ఉంటుంది. ఇది అర్థం ఏంటంటే సంఘంలో ప్రతి వాళ్ళు వాక్యాన్ని చెప్తున్నారు అనుకుంటున్నాం, కానీ పద్ధతుల్లో వేరైన దాన్ని బట్టి, ఆ క్రియలను బట్టి మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ఎక్కడో దగ్గర పొరపాటు జరుగుతుంది. ఎక్కడో కానీ ఏదో ఒక సంఘంలో, అది బహుశా మనమైనా కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు, ఖచ్చితంగా ప్రతి వారు ఒకే సత్యాన్ని తెలుసుకోవట్లేదు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఉపవాసం విషయానికి వచ్చేసరికి కూడా చాలా మంది చాలా రకాలుగా ఆలోచన చేస్తుంటారు. మనం కూడా ఏం చేస్తామంటే చాలా మంది చేసేదాన్ని లేదా టీవీలో చూసేదాన్ని బట్టి మనం కూడా ఉపవాసం ఇలా చేయాలేమో అనుకుంటాం. గమనించండి, ఏదైనా సరే ఒకవేళ ఒక కార్యం గురించి మనకు తెలుసు అని ఆల్రెడీ అనుకున్నా సరే, మనం చేసేది అంగీకరింపబడాలి అంటే, మనం చేసేదానికి ప్రతిఫలం రావాలి అంటే, నీకు దాని గురించి ఎంత తెలిసినా సరే నువ్వు మళ్ళీ దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఒకసారి బైబిల్లోకి ఇలా విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నము చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒకసారి మనం తెలుసుకున్నటువంటి విషయాన్ని మరలా తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఇంతకుముందు తెలియనటువంటి కొన్ని విషయాలు పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుస్తాడు. సత్యములో నుండి సర్వసత్యంలోనికి వెళ్ళడం, సత్యంలో ఉండటం ఒకటి, ఆ తర్వాత అక్కడి నుంచి పయనమవుతూ దినములు గడిచే కొద్ది సర్వసత్యంలోనికి వెళ్తూ ఉండడం. ఇది ఒక బిలీవర్లో తరచుగా కంటిన్యూవల్ గా జరుగుతూ ఉండవలసినటువంటి ఒక కార్యం. కనుక ఉపవాసం విషయానికి వచ్చేసరికి కూడా మనము బైబిల్ నుండి నేర్చుకోవాల్సి ఉంది. ఇది ఇప్పుడు చూడండి, వీటిని చేసి మనము సాంప్రదాయాలకు ఒక ప్రాధాన్యత ఇచ్చేసి మన వాక్యాన్ని నిరర్ధకము చేస్తారని స్వయంగా యేసుప్రభు చెప్తున్నారు. ఆ రోజున ఫరిసేయులు, యూదులు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ ధర్మశాస్త్ర గ్రంథం వాళ్ళ దగ్గర ఉంది. అయినా సరే వాళ్ళు పాటించిన సాంప్రదాయాలంటే ఎంత బలంగా వాళ్ళు వాటిని పాటిస్తున్నారంటే, అది ఎంత బలంగా వాళ్ళ సంఘాల్లో లేదంటే వాళ్ళ జీవితాల్లో స్థిరపడిపోయిందంటే వాక్యము కంటే వాళ్ళ యొక్క సాంప్రదాయాలు వాళ్ళని ఎక్కువగా డామినేట్ చేసిందంట. ఇప్పుడు చూడండి, గమనించండి, ఏదైనా సరే వాక్యం మనం డామినేట్ చేయాలి, కానీ ఏ సాంప్రదాయం కూడా కాదు. కొన్ని బైబిల్లో కొన్ని సాంప్రదాయాలు లేకపోవచ్చు, ఒకవేళ అది సంఘం ఒక క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా ఉంటే అది చేయడం మంచిదే, కానీ ఏదైనా సరే వాక్యానికి మించి ఉండకూడదు, వాక్యం కంటే ఎక్కువగా డామినేట్ చేసేటువంటి రీతిలో ఉండకూడదు, వాక్యానికంటే ఎక్కువ ప్రాధాన్యత సాంప్రదాయాలకు ఉండకూడదు. కనుక ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా సాంప్రదాయక ప్రాధాన్యత ఉంది. అందుకని ఆ రోజుల్లోనే ఈ ప్రాబ్లం యేసుప్రభు చూశారు కాబట్టి ఉపవాసం గురించి చెప్తున్నప్పుడు మీరు ఉపవాసం చేయనప్పుడు ఇలాగ చేయండి అని చెప్పకుండా అసలు ఫస్ట్ ఎలా చేయకూడదు చెప్తున్నారు. ఇప్పుడు ఉపవాసం అంటే అంత ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నప్పుడు ఎలాగ చేయకూడదు ఎందుకు చెప్తున్నారంటే, ఆ రోజుల్లో ఎక్కువ మంది ఈ రకంగానే చేస్తూ వచ్చారు. అందుకని యేసుప్రభు ఫస్ట్ అసలు ఎలా చేయాలో చెప్పడం కానీ అసలు ఎలా చేయకూడదో చెప్పడం ప్రారంభించారు. ఎందుకంటే అందరూ కూడా ఆ రోజున అలాగనే చేస్తున్నారు. అది తప్పు అన్న విషయాన్ని మొదలుగా చెప్తున్నారు, ఆ తర్వాత సరైన కార్యం ఏంటో యేసుప్రభు చెప్తున్నారు. ఇప్పుడు అందుకని చూడండి, మనం కూడా చాలా విషయాలు కొన్నిటిని మనం సాంప్రదాయాన్ని బట్టి కొన్ని నేర్చుకుంటాం,
వాక్యాన్ని తెలుసుకునే కొలది, సర్వసత్యంలో నడిచే కొలది ఏంటంటే అప్పుడు ఏదైతే మనము నిజం అనుకోని దాన్ని చేస్తూ వచ్చామో ఇప్పుడు దాన్ని విడిచిపెట్టి సత్యాన్ని మనం గ్రహించి దాని ప్రకారం ప్రతి కార్యం కూడా చేయవలసి ఉంటుంది. అంటే పాత దాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఏదైతే వాక్య ప్రకారం లేదు దాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. నూతనంగా ఏదైతే తెలుసుకున్నామో దాన్ని పాటించాల్సి ఉంటుంది. అందుకే నేను యేసుప్రభు కూడా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఉపవాసం చేయనప్పుడు ఎలా చేయకూడదు చెప్తున్నారు. ఎందుకంటే అందరూ కూడా ఆ రోజున అలాగనే చేస్తూ వచ్చారు. అందుకని ఒక్కోసారి బోధిస్తున్నప్పుడు కూడా కొన్ని తప్పని విషయాలు నేను పాయింట్అవుట్ చేస్తాను. కొంత ఎలా చెప్తారు అలా చెప్తాను. ఎందుకంటే ఇది మనం వాళ్ళకంటే గొప్పలు అని కాదు, కానీ ఏంటంటే ఏది తప్ప ఏది సరో ఒకసారి దాన్ని డిఫరెన్షియేట్ చేయవలసి ఉంటుంది, దాన్ని సపరేట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ కూడా యేసుప్రభు అలాగనే చెప్తూ అంటున్నారు ఏంటంటే మీరు ఉపవాసం ఎలా చేయకూడదు అంటున్నారు. ఎందుకంటే ఆ రోజులు ఎక్కువ మంది అలాగనే చేస్తూ వచ్చారు. ఉపవాసం చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలండి. ఇప్పుడు చూడండి, అది కూడా ప్రాముఖ్యమే. ఉపవాసం చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఏంటి జాగ్రత్త తీసుకోవాలంటే ఉపవాసం చేసేటప్పుడు మనుషులకు కనబడాలని మీరు చేయకండి. ఇప్పుడు చూడండి, ఒకసారి మనం చేసి ఏంటంటే మనం చేసేటువంటి కార్యాలు ఆత్మ సంబంధమైనటువంటి అయినప్పుడు కూడా అవి చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనుషుల్ని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటాం ఒక్కొక్కసారి. అందుకని చూడండి, చేసేటప్పుడు మనం కార్యం ఎందుకు చేస్తున్నాం, ఎవరు ఎక్కువ మనం ప్రేరేపిస్తున్నారు, ఎందుకు ఆ కార్యం చేస్తున్నామో అని తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విషయాలు మనం జాగ్రత్త తీసుకోకపోతే, మనసు నూతన పరచుకోకపోతే ఒకసారి మనుషుల యొక్క ప్రేరేపణతో కొన్ని కార్యాలు చేస్తాం, వాటి వల్ల మనకు ఉపయోగం ఉండదు. అననీయ సపర్యాలు మనుషులు చాలా మంది తీసుకొచ్చిస్తున్నారు. ఆ పరిస్థితిని బట్టి ప్రేరేపబడ్డారు కానీ నిజంగా దేవుని చేత ప్రేరేపడ్డారు. చాలా మంది తీసుకొచ్చారు, వాళ్ళు కృతజ్ఞతమంటున్నారు. ఇప్పుడు చూడండి, అందుకని తేడా మంచిదే కాదంటలేదు, కానీ నువ్వు తెచ్చేటప్పుడు చాలా మంది తెస్తున్నారు, మనం కూడా చేస్తే బాగుంటుందేమో అనుకుని సరైన యాటిట్యూడ్తో తీసుకురావాల్సి ఉంటుంది, వైఖరితో తేవాలి. కానీ ఏదో మనకు ఆత్మస్థితి అంటే చూపించుకోవడం కోసం ఎప్పుడు కూడా చేయకూడదు. ఎప్పుడైతే కనీసం చూడండి, ఎప్పుడైనా సరే ఒక్కసారికి మనుషులు ఇంప్రెస్ చేయడం కోసం ఏదన్నా ఒకటి చేద్దామని అనుకున్నాం అనుకోండి, అది అలవాటు అయితే కంటిన్యూల్గా మనం దాని మీదే బేస్ అయిపోతాం. చివరికి ఎలా వెళ్ళిపోతాం అంటే చేసే ప్రతిదీ కూడా మనుషుల దృష్టిలో పెట్టుకొని చేస్తాం తప్ప దేవుని దృష్టిలో పెట్టుకొని చెయ్యం. అందుకే ఇలాంటి మంచి అలవాటు అవ్వాలంటే అసలు ఫస్ట్ టైం నీకు ఆలోచన వచ్చినప్పుడే దాన్ని విడిచిపెట్టిన ప్రయత్నము చేయాలి. ఎందుకంటే మనిషి యొక్క మైండ్ ఎప్పుడు కూడా మనిషి యొక్క మెప్పును పొందాలని ఆశపడుతుంది. మైండ్కి ఎప్పుడు కూడా దాహం ఉంటుంది. నేను ఆ పని చేస్తే నేను చేసినటువంటి పనిని బట్టి మనుషులను ఇంప్రెస్ చేయాలనేటువంటి ఆలోచన నాకు వస్తుంది. అది నా మైండ్కు ఉన్నటువంటి ఆకలి, దాహం అది. ఎప్పుడైతే నేను పని చేసినప్పుడు దాన్ని మనుషులు ఇంప్రెస్ అవుతారో, దాని నుంచి నాకు గొప్పగా చెప్తారో, నా మైండ్ సాటిస్ఫాక్షన్ పొందుకుంటుంది. కానీ ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను జస్ట్ మెంటల్గా టెంపరీ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాను ఈ కార్యాన్ని, లేదంటే నిజమైనటువంటి ఉద్దేశంతో దేవుని తృప్తిపరచడానికి, దేవుని సంతోషపరచడానికి చేస్తున్నట్టు ఆలోచించుకోవాలి. ఇది యాక్చువల్ అవుట్ సబ్జెక్ట్ కానీ చెప్తున్నాను, ఎందుకంటే చాలా చాలా ప్రాముఖ్యం. మనసారి మనుషులను ఇంప్రెస్ చేయడానికి చేస్తుంటాం. ఆ రోజున వాళ్ళు అందరూ అలా చేస్తూ వచ్చారు. అందుకని యేసు ఇప్పుడు వచ్చేసి చెప్తున్నారు, ఏమన్నారంటే మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్ల దుఃఖముఖులు ఉండొకడి తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములు వికారం చేసుకుందరు, వారు తమ ఫలం పొందినారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనుషులు వాళ్ళ యొక్క ముఖాలంటే వాళ్ళు వికారం చేసుకుంటారంట. ఎందుకంటే ఉపవాసం చేస్తే మనిషి నీరసం అయిపోతాడు. ఆ నీరసం అయిపోయిన దాన్ని బట్టి మనుషులు చూసి నువ్వెందుకు నీరసంగా ఉన్నావని అడిగితే నేను ఉపవాసం ఉన్నానని చెప్పుకొని మనిషి యొక్క మెప్పు పొందడానికి చేస్తాం. యేసుప్రభు అన్నారు, నువ్వు కనుక అలా చేస్తే నువ్వు ప్రతిఫలాన్ని పొందుకున్నావు. ఏంటో ప్రతిఫలం అంటే మనుషుల యొక్క మెప్పును పొందేవు, అదే నీ ప్రతిఫలం. కానీ చేసేటప్పుడు ఎలా చేయకూడదు చెప్పిన తర్వాత ఎలాగ చేయాలో కూడా, ఎలా జాగ్రత్త తీసుకోవాలో కూడా చెప్పారు అక్కడ. ఉపవాసం చేసేటప్పుడు మనుషులు కనబడవాలని చేయొద్దు. నువ్వు ఉపవాసం చేసేటప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు సీక్రెట్గా చేయ పని, అంటే గదిలోకి వెళ్ళి నువ్వు తలిపేసుకోమని చెప్పడం, యాక్చువల్ ఉద్దేశం అది కాదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే నువ్వు చేసేటప్పుడు నువ్వు సీక్రెట్గా చెయ్యి, ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది నీ వ్యక్తిగత విషయం, నీ ఆత్మీయ జీవితం నీకు దేవునికి మధ్యన సంబంధించిన విషయం కాబట్టి ఇది నువ్వు 10 మందికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఉపవాసం ఉన్నానని మీకు చెప్పుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏమీ లేదు, లేదా నాకు వచ్చే బెనిఫిట్ ఏమీ లేదు. అది కానీ ఎవరికి చెప్పకపోయినా సరే, ఎవరికి తెలియకుండా చేసినా సరే, నువ్వు కరెక్ట్గా చేస్తే కనుక వాక్య ప్రకారం చేస్తే దానివల్ల ప్రతిఫలం ఉంటుందని యేసుప్రభు చెప్తున్నారు. అందుకని యేసుప్రభు అన్నారు, ఈ విషయం జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా యేసుప్రభు ఉపవాసం గురించి ఇక్కడ చెప్పినంతా కూడా పై విషయమే. అంటే ఎలా కనబడకూడదో చెప్పారు, ఎలా కనబడాలో చెప్పారు. ఇందులో నిజంగా ఉపవాసం ఎంత శక్తి కలిగినటువంటిదో అన్న విషయం చెప్పలేదు అక్కడ. గమనించండి, ఉపవాసం ఎంత శక్తి కలిగినటువంటిదో అన్న విషయం చెప్పలేదు అక్కడ. ఉపవాసం చేసేటప్పుడు నువ్వు బయటకు ఇలా కనబడకూడదు, నువ్వు ఎలాగనా కనబడాలి, ఎలా కనబడకూడదు, ఎలా కనబడాలని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే చూడండి, అంటే ఇదంతా ఎక్కువగా రోజు వాళ్ళు డామినేట్ చేసిందంటే పై విషయాల గురించి కూడా యేసుప్రభు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు అది పెద్ద ఇష్యూ కాదు అది, కానీ పై విషయాలు, అల్పమైన విషయాల గురించి కూడా ప్రసంగం చేయవలసి వచ్చిందంటే ఆ పై విషయాలకి వాళ్ళు ఎంత ప్రాధాన్యతని ఇచ్చుంటారు. కనుక ఎందుకని ఉపవాసం గురించి కూడా సరైన విధానం ఉంది, అది నేర్చుకోవాలి. ఉపవాసం అంటే ఆత్మ సంబంధం ఏంటంటే, అందుకని మనం భోజనం చేయకుండా ఉన్నంత మాత్రాన దేవుడేమి
చేస్తారని కాదు. చాలా మంది చెప్తారు 7 వారాలు ఉపవాసం ఉన్నాను, 14 వారాలు ఉపవాసం ఉన్నాను చెప్తారు. ఎంతసేపు మనం ఇప్పుడు ఉపవాసం నుంచి ఎక్కువ విన్నప్పుడు ఉపవాసం ఉండని చెప్తున్నారు తప్ప ఎలా ఉండాలో ఉపవాసం ఎవరు కూడా చెప్పట్లేదు. ఉపవాసం ఉండని చెప్పట్లేదు. యేసుప్రభు ఎలా ఉండాలో చెప్తున్నారు, ఇక్కడ ఎలా ఉండకూడదు చెప్తున్నారు. అంటే ఇప్పుడు నిజంగా బిలీవర్కి కావాల్సింది ఏంటంటే ఉపవాసం ఉండాలనే విషయం ప్రతి వారికి తెలుసు. ఉంటారో లేదో తెలీదు, చాలా మంది ఉండలేను అనుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉపవాసం అనేటువంటిది ఎలా చేయాలో తెలుసుకోవాలి. ఏంటంటే నేను 7 వారాలు ఉపవాసం దేవుడు నాకు కార్యం చేశాడని చెప్తారు చాలా మంది. ఉపవాసం చేసామని కాదు, ఎందుకంటే ఉపవాసం ఎలా చేయాలో యేసుప్రభు చెప్తున్నారు, బైబిల్ ఉంది. చూద్దాం, యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం నేను చదువుతాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3-4 వచనాలు. ఇక్కడ చూడండి, దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతూ విషయం చెప్తున్నాడు. వాళ్ళు అంటున్నారంట, వాళ్ళ దేవుని క్వశ్చన్ చేస్తున్నారు. చూడండి, 3వ వచనంలో ఉన్నటువంటి ఆ 2వ వచనం చివరి లైన్ చదువుతాను, అంటే 3వ వచనం పై లైన్లో చదువుతాను ఒక మాట, లాస్ట్ లైన్. దేవుడు తనకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయించుదురు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడు ప్రత్యక్షం కావాలని వాళ్ళు చాలా ఆశపడుతున్నారు. ఆశపడినంత మాత్రం దేవుడు ప్రత్యక్షం అవుతాడని కాదు. అక్కడ పరిస్థితి దేవుని యొక్క సన్నిధి నాతో ఉండాలంటే నేను దేవుడు నాతో ఉంటే బాగున్నాను 10 సార్లు నేను ఆశపడితే సరిపోదు, లేదా నేను దేవుని అడిగితే సరిపోదు. నా జీవితము దానికి అనుకూలంగా ఉండాలి. దేవుడు మన మధ్య ఉండాలనుకున్నప్పుడు ఇక్కడ మనం ఎలా మెదులుతున్నాము, ఎలా ఉంటున్నాం అనేటువంటి దాన్ని బట్టి దేవుడు ఇక్కడ ఉండాలి లేదంటే దేవుడు నిర్ణయించుకుంటాడు. ఇక్కడ 10 మంది కూర్చొని దేవుడు ఉంటే బాగున్నాను, దేవుడు ఇక్కడ ఉంటే బాగున్నాను అని ఆశపడితే దేవుడు రాడు. దేవుడు ఉండాల్సిన రీతిలో మనం ఉంటేనే దేవుడు ఇక్కడ ఉంటాడు. వీళ్ళు కూడా ఆశపడుతున్నారంట, కానీ దేవుడు ఏమంటున్నాడు చదువుకుందాం చూడండి. దేవుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్తున్నాడు. 3వ వచనం, మేము ఉపవాసము చేయుచుండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. గమనించిన యేసుప్రభు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు ఉపవాసం ఉన్నారంట. ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళంతా ఖచ్చితంగా ఉపవాసం ఉంటున్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు మేము ఉపవాసం ఉంటున్నాం, నువ్వు ఎందుకు చూడవు? మేము ఉపవాసం ఉంటున్నాం, మా శరీరాన్ని మా మనస్సుల్ని మేము ఆయాసపరుచుకుంటున్నాం, కఠినపరుచుకుంటున్నాం, బలహీనపరుచుకుంటున్నాం, నువ్వెందుకు మా వైపు చూడవు? ఇక్కడ ఉపవాసం లేకపోవడాన్ని బట్టి దేవుడు చూడట్లేదు అంటలేదు వాళ్ళు. మేము ఉపవాసం ఉన్నా సరే ప్రభు నువ్వు ఎందుకు చూడట్లేదు అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ రోజుల్లో చాలా మంది ఉపవాసం ఉంటారు, కానీ అసలు వాళ్ళ పని దేవునికి దృష్టి లేనే లేదు. అన్నెసరిగా వాళ్ళ శరీరాన్ని వాళ్ళు బాధించుకుంటున్నారు తప్ప దానివల్ల ఆత్మ సంబంధ ఉపయోగం ఏది లేదు. ఇక్కడ వాళ్ళు ఆ రోజు ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉన్నారు, సిన్సియర్గా చేశారు, ఖచ్చితంగా చేశారు. అంతా ప్రభు మేము ఉపవాసం ఉంటున్నాం, నువ్వు ఎందుకు మా వైపు చూడవు అన్నప్పుడు దేవుడు ఎందుకు చూడట్లేదో దేవుడు ఆన్సర్ చేస్తున్నాడు. ఇప్పుడు అందుకే చూడండి, దాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటేనే మనం చేసే ఉపవాసాన్ని దేవుడు చూస్తలేదో మనకు అర్థమవుతుంది. ఉపవాసం వల్ల కూడా ప్రతిఫలం ఉంది, ఆశీర్వాదం ఉంది. అది ఉండాలంటే కరెక్ట్గా చేయాలి మనం. ఇప్పుడు చూడండి, దేవుడు అంటున్నాడు అక్కడ ఏమంటున్నాడంటే 3వ వచనంలో 4వ లైన్ చదువుతాను. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఇక్కడ దేవుడు ఏం చెప్తారంటే మీరు ఉపవాసం ఉంటున్నారు కరెక్టే, అంటే మీరు భోజనం మానేస్తున్నారు, కానీ మీ వ్యాపారాన్ని మీరు చేసుకుంటున్నారు. మీరు ఉపవాసం ఉంటున్నారు, మీ వ్యాపారాన్ని మీరు చేసుకుంటున్నారు. మీరు ఉపవాసం ఉంటున్నారు, ఆ రోజున మీ పని వాళ్ళతో మీరు కఠినంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కఠినంగా పనిచేస్తున్నారంటే వాళ్ళేదో ఆ పని వాళ్ళని ఇబ్బంది పెడతాను కదా బేసిక్. దాని అర్థం ఏంటంటే మీరు ఉపవాసం ఉన్నప్పుడు కూడా మీకు పని మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉందంటే ఎక్స్ట్రా ఒత్తిడి తీసుకొచ్చి కూడా ఆ పని అయ్యేటట్టుగా మీరు ప్రెషర్ తీసుకొని వస్తున్నారు. మీరు ఉపవాసం ఉంటున్నారు, కానీ ఉపవాస టైంలో కూడా మీ వ్యాపారాలు మీరు చేసుకుంటున్నారు, యాజూజంగా చేసుకుంటున్నారు. మీ పని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఉపవాసం ఉన్నప్పుడు కూడా మీకు పని మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉందంటే ఆ రోజున మీ పని వాళ్ళతో కూడా ఎక్కువ ప్రెషర్ తీసుకొచ్చి మీరు ఎక్కువ పని ఆ రోజున చేయించుకుంటున్నారు అంటున్నాడు. అక్కడ ఇంకా దేవుడు అంటున్నాడు, మీరు కలహపడచ్చు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. సో నేను అన్నాడు దేవుడు, మీరు అంటే సింపుల్ చెప్పాలంటే మీ పని మీరు చేసుకుంటూనే వెళ్తున్నారు, మీ పనులు మీరు చేసుకుంటూ ఉపవాసం ఉంటున్నారు. గమనించండి, అది చాలా ప్రాముఖ్యం. మీరు గుద్దులాడుచు ఉపవాసం ఉంటున్నారు అంటే అక్కడికి ఏమో వాళ్ళు ఏదో గొడవలు ఆడుకున్నారు కాబట్టి మీరు గొడవలాడడం మైండ్ అని చెప్పట్లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే గొడవలాడడం కూడా ఒక ప్రాబ్లమే, కానీ నిజమైన ప్రాబ్లం ఏంటంటే పైన యేసుప్రభు చెప్తున్నారు మీరు మీ వ్యాపారం చేసుకున్నారు. వాళ్ళు వ్యాపారం చేసుకోవడం తప్పు కాదు, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఉపవాసం ఉంటూ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. డ్యూటీ చేసుకోవడం తప్పేం కాదు, ఉపవాసం ఉండడం కూడా తప్పేమీ కాదు. కానీ ఉపవాసం ఉంటూ డ్యూటీ చేసుకుంటే దాని దేవుడు తప్పు అంటున్నాడు. ఉపవాసం ఉంటూ సొంత వ్యాపారాలు అంటే మన అనుదిన దినచర్యలు డైలీ డ్యూటీస్ని అలాగనే చేసుకుంటూ అదే సమయంలో ఉపవాసం ఉండడం అనేటువంటిది ఈ రెండింటికి కొంతనా కుదరదు. ఈ రెండు పూర్తి వ్యతిరేకమైన రెండు మనం కలపకూడదు. కానీ దేవుడు అంటున్నాడు మీరు అది చేస్తున్నారు, అది చేస్తూనే మీరు ఇది కూడా చేస్తున్నారు.
అంటే అర్థం ఉపవాసం అనేది ఉన్నప్పుడు నువ్వు డైలీ యాక్టివిటీస్ నువ్వు చేయకూడదు అని అర్థం, రెండింటినీ కలపకూడదు అని అర్థం. వీరి ఉపవాసం దేవుడు ఎక్కడ తప్పుపడతాడంటే వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఉపవాసం ఉంటున్నారు. ఆ తర్వాత చూడండి, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఎప్పుడు ఉపవాసం ఉండరు అంటున్నారు. అంటే నేను మీ ప్రార్థన ఆలకించట్లే మీరు ఉపవాసం ఉండట్లేదు అంటున్నారు దేవుడు. 5వ వచనం, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె బట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? అంటే ఉపవాసంలో ప్రీతికరమైనటువంటి ఉపవాసం ఉంది, దేవుడు ఆయాసపడేటువంటి ఉపవాసం కూడా ఉంది. ఈ రెండింటిలో ఏం చేస్తున్నామో మనం పరిశీలించుకోవాలి. దేవుడు అన్నాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ వ్యాపారాలు మీరు చేసుకుంటున్నారు, మీ పనులు మీరు చేసుకుంటున్నారు, మీరు క్యాజువల్గా ఉంటున్నారు. అయితే మీ ఉపవాసం మీరు ఉంటుందని దేవుడు చెప్పట్లేదు, మీరు ఉంటున్నారు, మీరు మీ ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నారు. కానీ దేవుడు అన్నాడు, అసలు అలాంటిది నేను కోరుతున్నానా అంటున్నాడు. ఉపవాసము ఉండాలని చెప్పినట్టు యేసుప్రభు అనగా ఆ దేవుడే ఉపవాసం మంచిది, దానివల్ల నేను దాన్ని చూసి ప్రతిఫలం ఇస్తాను చెప్పినట్టు అదే దేవుడు అంటున్నాడు. అసలు నేను అలాంటి ఉపవాసాన్ని నేను కోరుతున్నానా అంటే మనం చేసే ఉపవాసం బహుశా వేరు, దేవుడు కోరుకున్న ఉపవాసము వేరు. గమనించండి, ఉపవాసం చేసేటప్పుడు ఫస్ట్ విషయం ఏంటంటే నీ సొంత కార్యం చేయడానికి వీలు లేదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, నువ్వు భోజనం చేయడం మానేస్తుంటే దాని వెనక ఒక ఉద్దేశం ఉంది. జస్ట్ నువ్వు మీల్స్ వదిలేయడం కోసం వదిలేయట్లేదు, మీల్స్ వదిలేయడానికి వెనకాల ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంటుంది. అది నువ్వు డైలీ నీ పనులు చేసుకుంటుండడం వల్ల నువ్వు భోజనం మానేయడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అనుకుంటున్నాను భోజనం మానేస్తే అది ఉపవాసం అనుకుంటున్నాం, భోజనం మానేస్తాం కాబట్టి నా శరీరం కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ ఇబ్బందిని చూసి దేవుడు మార్కులు వేస్తారు అనుకుంటున్నారు. గమనించి దేవుడు ఎప్పుడు కూడా మనం పడే ఇబ్బందిని చూసి మార్కులు లేడు. నువ్వెంత కష్టపడుతున్నావో చూసి నీ కష్టాన్ని బట్టి దేవుడు జవాబు ఇవ్వాలనుకుంటే ఎవరికి కష్టం ఉండనే ఉండదు. ఎందుకంటే కష్టాన్ని చూసి దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి. కానీ దేవుడు ఎప్పుడు కూడా సహాయం చేస్తాడు, కష్టాన్ని చూసి సహాయం చేయట్లేదు. ఆయన వాక్య ప్రకారం ఎవరెవరు ఉంటున్నారు చూసి, వాక్య ప్రకారం ఎవరేం అడుగుతున్నారు, ఎవరేం చేస్తున్నారు చూసి దాన్ని బట్టి ప్రతిఫలాన్ని ఇస్తాడు. కష్టాన్ని చూసి దేవుడు ప్రతిఫలం దయచేస్తే వాటికి ఎవరికి కష్టాలు ఉండవు. ఎందుకంటే కష్టం ప్రతి వారి దగ్గరికి దేవుడు వెళ్ళిపోయి సహాయము చేసేస్తాడు కాబట్టి. కానీ కదా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ సాల్వ్ అవ్వ. ఎందుకంటే అక్కడ ప్రాబ్లం ఏంటంటే కష్టాలు నేను కాదు, దేవుడు చూసి జాలి పడుతున్నాడు, కానీ వాళ్ళ వాక్య ప్రకారం ఆ కార్యాలని వీళ్ళలాగా చేయట్లేదు. అందుకే ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి చూద్దాం. చూడండి, జకర్యా గ్రంథంలోకి వెళ్దాం. జకర్యా గ్రంథం పాత నిబంధన గ్రంథంలో సెకండ్ లాస్ట్ ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో మలాకి గ్రంథం చివరిది, మలాకీకి ముందున్నటువంటి గ్రంథం జకర్యా గ్రంథం సెకండ్ లాస్ట్ చివరి నుంచి రెండోది పాత నిబంధన గ్రంథంలో. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము. చూడండి, 2వ వచనం నేను చదువుతాను. చూడండి, జకర్యా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం నుండి. ఇన్ని సంవత్సరములో మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతిపరచుటకై మందిరమునదున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, కొంతమంది యాజకులు ఇశ్రాయేలు ప్రజలు మేము ఉపవాసం ఉందాం అని యాజకుడు కబరం పెట్టినప్పుడు దేవుడు అంటే జకర్యాకి కొన్ని విషయాలు బయలుపరిచి, దేవుడు ఇప్పుడు వాళ్ళ ఉపవాసం ఉందా అన్నటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి దాని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడడం మొదలు పెట్టాడు జకర్యా ద్వారా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే చదువుకుందాం. చూడండి, 4వ వచనం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, దేశపు జనులందరికీ ఈవెన్ యాజకులకును నీవి మాట తెలియజేయవలను. గమనించండి, ఇక్కడ దేశ ప్రజలకి యాజకులకి కూడా. ఎందుకంటే ప్రాబ్లం అసలు ప్రజలు వాళ్ళ సరైన విషయాలు తెలుసుకోవట్లేదంటే చాలా సందర్భంలో దేవుడు యాజకుల రెస్పాన్సిబిలిటీ చేస్తున్నాడు. వాళ్ళు వాక్యం తెలుసుకోలేకపోతానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఎవరు అడుగుతాడు, యాజకులను అడుగుతున్నాడు. అందుకే ఇక్కడ కూడా చూస్తే ఈ జకర్యా అనే వ్యక్తిని లేవనెత్తి దేవుడు అన్నాడు, జకర్యా ద్వారా మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి ప్రజలకి చెప్పు, అదే సమయంలో యాజకులకు కూడా చెప్పు. ఎందుకని వాళ్ళు వీళ్ళు తప్పుడు దారిలో నడిపిస్తున్నారు కాబట్టి. ఈ వాక్యం కేవలం విశ్వాసాలకు కాదు, ఈ వాక్యం యాజకులకు కూడా అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు చదువుకుందాం. చూడండి, 5వ వచనంలో 2వ లైన్, ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సల్పుచు వచ్చినప్పుడు, దుఃఖము సల్పుచు ఉపవాసం ఉండి దుఃఖము సల్పుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా. దేవుడు అన్నాడు ఇక్కడ,
మీరు ఇన్ని సంవత్సరాలు గమనించండి, మామూలు కాదు, ఇన్ని సంవత్సరాలు అంటే చాలా సంవత్సరాలు చేస్తూ వస్తున్నారు. శనగోర దేవుడు మాట అన్నాడు, ఇన్ని సంవత్సరాలు మీరు 5వ నెల 7వ నెల మీరు ఉపవాసం ఉండి చేస్తూ వస్తున్నారు చూసారా, ఇది చేస్తూ వస్తున్న కార్యం నేను ఇప్పుడు చెప్తున్నాను. మీరు నిజంగా నా మీద భక్తి ఉంటే మీరు ఉపవాసం ఉన్నారా? దేవుడు క్లియర్ తెలిసిపోతుంది. ఆ వ్యక్తి ఉపవాసం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎందుకు ఉపవాసం ఉన్నాడు దేవుడు తెలిసిపోతుంది. చెప్తున్నాడు, మీరు భక్తి కలిగి ఉపవాసం ఉన్నారా అంటూ 5వ వచనం 6వ వచనం, మరియు మీరు ఆహారము పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనమునకే గదా పుచ్చుకుంటేరి, మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమే కదా పానము చేసితిరి. యెరూషలేములోని దాని చుట్టూను పట్టణములోను దక్షిణ దేశంలోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండా ఉండవచ్చునా? ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దేవుడు అంటున్నాడు, మీరు ప్రతిసారి ఉపవాసం ఉంటున్నారు, కానీ ఆ ఉపవాసం వల్ల నాకు ఒక ప్రాబ్లం ఉంది అన్నాడు దేవుడు. ఏంటంటే, మీరు అసలు నా మీద భక్తి ఉంటే మీరు ఉపవాసం ఉంటున్నారా? ఇప్పుడు ఉపవాసం అంటే చాలా గొప్ప విషయం, అది ఎంతో ఆత్మ సంబంధమైన అనుకుంటాం. వీళ్ళు ప్రతిసారి 5వ నెల 7వ నెల తరచుగా వీళ్ళు ఉపవాసం ఉంటున్నారు. మేము తరచుగా ఉపవాసం చేస్తామని చెప్పుకుంటున్నారు. ప్రజలకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి, ఉపవాసం అంటే గొప్ప ఆత్మ సంబంధం ఏంటో ఒక లక్షణం అనుకుంటున్నారు. ఉపవాసం అంటే ఆత్మ సంబంధ లక్షణం అనుకుంటున్నారు చాలా మంది. అందుకనే అది ఆత్మ సంబంధ లక్షణముగా అది క్రిస్టియన్స్ గౌరవిస్తున్నారు. కాబట్టి చాలా మంది కూడా అది పైన జనాలు చూడడానికి, జనములు మెచ్చుకోవడం కోసం చేస్తున్నారు. దేవుని మీద భక్తి ఉండి కాదు. ఎందుకంటే ఈ మనం చేసేటువంటి ఆచారం ఏంటంటే క్రిస్టియన్స్ మెచ్చుకుంటారు, గౌరవిస్తారు. కాబట్టి నన్ను గౌరవించాలంటే ఈ సాంప్రదాయాన్ని బాగా పాటించాలి, ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను అని చేసేది మనుషులు కూడా చేయాలి. అప్పుడు చూస్తారు, వాళ్ళు నన్ను గౌరవిస్తారు. ఆ ఇంప్రెషన్తో చాలా మంది, ఆ మోటివేషన్తో చాలా మంది చేస్తారు. అని ఇక్కడ కూడా వీళ్ళు చేస్తారు. దేవుడు అంటున్నాడు, మీరు నా మీద భక్తి ఉండి ఉపవాసం ఉంటున్నారా? ప్రభు, మేము నిజంగా భోజనం చేయట్లేదు, ఉపవాసం ఉంటున్నాం కదా, మా ప్రాణాలు మేము ఆయాసపరుచుకుంటున్నాం కదా. దేవుడు, మీరు కరెక్ట్ మీ ప్రాణాలను మీరు ఆయాసపరుచుకుంటున్నారేమో కానీ అది ఏమాత్రం కూడా నాకు కానీ ఆత్మ సంబంధంగా మీకు కానీ ప్రయోజనకరంగా లేదు. దేవుడు అంటున్నాడు, మరి ఏం చేయాలి ప్రభు, ఉపవాసం ఉన్నాడు, మేము ఏం చేయాలి అంటే దేవుడు అంటున్నాడు, ఇందాక చూసారా యెషయా గ్రంథంలో దేవుడు అన్నాడు, మీరు మీ వ్యాపారాలని మానేయాలి. ఫస్ట్ గమనించండి, మీరు మీ వ్యాపారం అంటే మీరు చేసేటువంటి అనుదిన చర్యల్ని మీరు మానేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు చేసేటువంటి పనులను నువ్వు మానేయాలి. ఫస్ట్ నువ్వు చేసి ప్రతిరోజు చేసేటువంటి కార్యాలను మానివేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయకూడదో దేవుడు చెప్తున్నాడు. ఫస్ట్ మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు సొంతగా చేసే కార్యాలు మానేయాలి. అసలు ఉపవాసం ఎందుకు ఉన్నామంటే, అసలు దేవునితో ఎక్కువ సమయం స్పెండ్ చేయడం మనం ఉపవాసం ఉంటున్నాం. ఉపవాసకి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నేను ప్రతిరోజు లేచిన తర్వాత నా డ్యూటీస్ నాకు తెలుసు, మార్నింగ్ నేను ఎన్ని గంటలు లేస్తాను నాకు తెలుసు, ఏ పనులు ఎప్పుడెప్పుడు చేసుకుంటాను నాకు తెలుసు, నాకున్నటువంటి పగలంతా కూడా నా ప్రతిరోజు చేసే పనులతో టైం అయిపోతుంది నాకు. కానీ వారు సడన్ నాకు ఏమనిపిస్తుందంటే, నా ఆత్మ ఏమనిపిస్తుందంటే, ఆత్మ కొంచెం దాహం ఎక్కువయ్యి దేవునితో ఎక్కువ సమయం గడపాలని అనిపిస్తుంది. నేను ఉపవాసం అంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో చెప్తున్నాను. ఉపవాసం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? శనివారం కాబట్టి ఉపవాసం స్టార్ట్ అవ్వదు. గమనించండి, శనివారం కూడా ఉపవాసం స్టార్ట్ అవ్వదు. ఆత్మలో దాహం ఉండాలి. ఏంటి దాహం అంటే, ప్రతిరోజు నా పనులను బిజీ అయిపోతున్నాను, దేవునితో ఎక్కువ సమయం నేను గడపలేకపోతున్నాను, కానీ ఈ సరిగ్గా నా సడన్గా దేవునితో ఎక్కువ సమయం గడపాలని అనిపిస్తుంది. దేవునితో ఎక్కువ సమయం గడపాలనిపించి ఆశ కలిగినప్పుడు ఏం చేస్తామంటే, ఆశను తీర్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే, ప్రతిరోజు చేసేటువంటి పనులు బిజీ అవ్వకుండా ఆ పనులు పక్కన పెట్టేసి ఆ పనుల ప్లేస్లో దేవునితో సమయాన్ని గడపాలి. ఆ పనులు చేసి ఆ ఖాళీ టైంలో దేవునితో గడిపేది కాదు. ఆ పనులు మానేసి ఆ పనుల టైంలో కూడా నువ్వు ప్రతిరోజు చేసేటువంటి పనులు, నీ స్వప్రయోజనం కొరకు చేసేటువంటి పనులను మానేసి నీ ఆత్మ ప్రయోజనం కలిగినట్లుగా నువ్వు ఆత్మీయ కార్యాలను చేయవలసి ఉంటుంది. వీళ్ళకున్న ప్రాబ్లం వల్ల అదే, వాళ్ళ పనులు బిజీ అయిపోతారు కానీ చేయట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు అలా చేయకూడదు, పనులన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేయాలి. మరి పనులు మనసు ఏం చేయాలంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఒకసారి చదువుతాను గమనించండి. 7వ వచనంలో 3వ లైన్ చదువుతాను చూడండి. పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండా ఉపవాసం ఉండవచ్చునా అనొచ్చు. దేవుడు అన్నాడు తెలుసు, మీరు ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా, మీ పూర్వీకులకి నేను వాక్యం ఇచ్చాను చూసారా, ఆ వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనుకుండా అసలు ఉపవాసం అనేది జరుగుతుందా? అసలు ఉపవాసం అన్నటువంటిది చేసేటప్పుడు వాక్యాన్ని నువ్వు ధ్యానించుకోకుండా, నువ్వు వాక్యం పైన నువ్వు మైండ్ పెట్టకుండా, వాక్యంతో నువ్వు టైం స్పెండ్ చేయకుండా అసలు ఉపవాసం అనేది జరుగుతుందా అంటున్నాడు దేవుడు.
మనం ఉపవాసం అంటే భోంచడం మానేస్తే ఉపవాసం సక్సెస్ఫుల్ అంటున్నాం మనం. కానీ దేవుడు అన్నాడు ఉపవాసం మానేస్తే ఉపవాసం సక్సెస్ఫుల్ కాదు, నువ్వు భోజనం మానేస్తే ఉపవాసం సక్సెస్ఫుల్ కాదు, నువ్వు ఉపవాసం ఉండి దేవుడు ఏదైతే నీకు లేఖనాలు ఇచ్చాడో నువ్వు లేఖనములు ధ్యానిస్తూ ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఉపవాసం ఉన్నప్పుడు నేను నా పనులన్నీ మానేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏం చేస్తానంటే ఆ పనులు చేసేటువంటి టైంలో కూడా నేను ఆత్మీయ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతానన్నమాట. దేవుడు అన్నాడు ఇక్కడ, మీరు లేఖనాలు చదవండి, కొంతసేపు బైబిల్ చదువుకోండి, కొంతసేపు ప్రార్థన చేసుకోండి. అది ఉపవాసం అంటే. అంటే ఏంటంటే నేను ప్రతిరోజు చేసేటువంటి పనులు కూడా పక్కన పెట్టేసి ఈ రోజుకి ఆ పనులు మానేద్దాం అని, ఆ పనుల కంటే నాకు దేవునితో గడిపేటువంటి సమయమే ఎక్కువ ప్రాముఖ్యము అనిపించి దాన్ని పక్కన పెట్టి దేవునితో సమయాన్ని గడిపేది ఉపవాసం. ఉపవాసం అంటే మనం డ్యూటీలు మనం చేసుకుంటూ, ఇంట్లో వంటలు చేసుకుంటూ, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటూ, మార్కెట్లో ఎవరైనా కనబడితే నేను ఉపవాసం ఉన్నానండి అని చెప్పుకుంటూ, వేరే ఇంటికి వెళ్తే నేను భోంచానండి, నేను టీ తానండి, నేను ఉపవాసం ఉన్నానండి అని చెప్పుకుంటూ ఊరి మీద పడి తిరిగేది ఉపవాసం కానే కాదు. చాలా మంది చెప్పుకుంటారు, ఈవెన్ పాస్టర్స్ కూడా వృద్ధాసనాలు చేస్తారు, అన్ని చేస్తారు. అయితే ఉపవాసం నేను టీ తాగను, పాలు తాగను, భోంచానంటారు. అలా ఊరే పడి తిరిగేది ఉపవాసం కానే కాదు. దేవుడు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఇంట్లోకి వెళ్ళి కూర్చోవాలంటున్నాడు దేవుడు. నువ్వు కూర్చొని నువ్వు బైబిల్ చదువుకుంటూ నాతో టైం స్పెండ్ చేస్తే ఉపవాసం. నువ్వు నాతో టైం స్పెండ్ చేయకుండా నువ్వు సంవత్సరం భోంచడం మానేసినా సరే అది ఉపవాసం కానీ కాదు. దేవుడు చెప్తున్నమాట అది. అసలు ఉపవాసం ఉన్న దేవుడు అంటే నాకు అర్థం కావట్లేదు, మీరు ఎలా ఉన్నారు అంటున్నాడు దేవుడు. మీరు ఉపవాసం చేసేటప్పుడు అసలు నా ఆజ్ఞలు మీరు జ్ఞాపకం చేసుకోకుండా, మీరు దీన్ని ధ్యానించకుండా, మీరు నాతో టైం స్పెండ్ చేయకుండా అసలు ఉపవాసం మీరు ఎలా ఉన్నా ఉంటారు. ఇది సరైన ఉపవాసం. ఏంటంటే ఎందుకుంటున్నా ఉపవాసం పర్పస్ ఏంటంటే నాకు దేవునితో సమయం గడపాలనిపించింది కానీ ఉపవాసం ఉంటున్నాను. అంటే ప్రతిరోజు శరీరానికి అవసరం తీసుకుంటున్నాను, నేను ప్రతిరోజు భోజనం చేస్తున్నాను, ప్రతిరోజు దీన్ని మెయింటైన్ చేసుకుంటున్నాను. సరిగా అనిపిస్తుందంటే నా శరీరం కంటే నా ఆత్మని ఎక్కువగా బలపరచుకోవాలనిపించింది. ఎప్పుడైతే అనిపించింది అంటే ఏం చేస్తున్నాను అంటే శరీరం గురించి ఆలోచించడం అనేసి ఈ శరీర సంబంధం కార్యాలు పక్కన పెట్టేసి ఆత్మీయ కార్యాల్లో బిజీ అవ్వేదే ఉపవాసం. భోజనం మానేసేది ఉపవాసం కాదు. భోజనం మానేసి ఆత్మీయ విషయాలు ఇన్వాల్వ్ అయితేనే ఉపవాసం. అది కానీ అలాంటి ఉపవాసం కనుక నేను ఒకవేళ ఒక 3 hours చేశాను అనుకోండి, అంటే సపోజ్ అనుకున్న ఎగ్జాంపుల్ గా మార్నింగ్ 11 to 2 వరకు చేశాను అనుకోండి, నేను భోజనం చేయలేదు నిజంగా ఆ రోజున. ఆ 3-4 hours లేదా 5 hours లేదా ఒక పూట లేదా 6 hours నేను అలాగే గదిలో కూర్చొని ఉపవాసం ఉండి బైబిల్ చదువుకుంటున్నావు, ప్రార్థన. ఈ రెండే థర్డ్ ఇంక వేరేది ఏది లేదు. అయితే నువ్వు బైబిల్ నుంచి అంటే వాక్యం మీద మైండ్ అని పెట్టాలి, లేదనుకుంటే ప్రార్థన మీదైనా ఉండాలి. నువ్వు ఈ రెండూ కాకుండా మూడోది నువ్వేం చేసినా సరే ఉపవాసం క్యాన్సిల్ అయిపోయినట్టే. అంటే ఉపవాసం అంటే ఏంటంటే నువ్వు అన్ని పనులు పక్కన పెట్టి నువ్వు వాక్యం ద్వారా దేవునితో గడపడం, ప్రార్థన ద్వారా దేవునితో గడిపేది ఉపవాసం. నేను ఆ 5 or 6 hours నేను కనుక ఇలాగే దీంతోనో వాక్యంతోనో స్పెండ్ చేస్తాను అనుకోండి సమయాన్ని, నేను ఎంతసేపు అయితే ఇందులోనో ప్రార్థనలో స్పెండ్ చేశానో నేను యాక్చువల్ గా అఫీషియల్ గా దేవుని దృష్టిలో అంత సమయమే నేను ఉపవాసం ఉన్నట్టు గాని నేను రోజంతా ఉపవాసం ఉన్నట్టు కాదు. నేను రోజంతా భోజనం చేయకపోవచ్చు, కానీ నేను ఎప్పుడైతే బైబిల్ తీసుకుని కూర్చుంటానో అప్పుడు ఉపవాసం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నేను ప్రార్థించడం స్టార్ట్ చేసినా అప్పుడు ఉపవాసం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే రెండు పక్కన పెట్టేసి మరలా నేను మామూలుగా పనుల్లో ఇన్వాల్వ్ అయిపోయి లేదా క్యాజువల్ కూర్చున్నాను మామూలుగా, అక్కడితో ఉపవాసం ఎండ్ అయిపోయింది. కానీ మనం అనుకుంటున్నామంటే ఆ 2 పూట్ల భోజనం మానేస్తే శనివారం అంతా ఉపవాసం ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం మనం. అది ఉపవాసం కానే కాదు. ఎప్పుడైతే నువ్వు అది భోజనం పక్కన పెట్టి ఇది స్టార్ట్ చేస్తావో ఆ టైంలో ఉపవాసం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే దీన్ని పక్కన పెట్టేస్తావో ఉపవాసం అక్కడితో అయిపోయినట్టే. అది నిజమైన ఉపవాసం. అలాంటి ఉపవాసం వల్ల దేవుడు అన్నాడు ప్రతిఫలము ఉంటుంది. ఇప్పుడు చాలా మంది చెప్తారు చూసారా, నేను ఉపవాసం ఉన్నానండి, 7 వారాలు ఉపవాసం ఉన్నాను అందుకని దేవుడు కార్యం చేశాడండి, మామూలు జనం ఉపవాసం ఉంటే కార్యం జరుగుతుంది అంటారు. యాక్చువల్గా వెనకాల జరిగేటువంటి విషయం ఏంటంటే ఒక నిజంగా కార్యం జరిగి ఉండొచ్చు, దాన్ని నేను కాదంటలేదు. కానీ విషయం ఏంటంటే 7 వారాలు ఉపవాసం ఉన్నారు కాబట్టి కార్యం జరగలేదు. వాళ్ళు ఉపవాసంలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దేవుని దగ్గరగా జరిగారు. వాళ్ళు ఇంతమంది ఏంటంటే దేవుడు దూరం అయ్యారు కాబట్టి వాళ్ళ ప్రార్థన దేవుడు వినలేదు. ఇంతమంది వాళ్ళు దేవుడు దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ శరీరాన్ని వాళ్ళు లోపరుచుకోలేదు కాబట్టి వాళ్ళ ఆత్మ కంటే వాళ్ళ శరీరం వాళ్ళు ఎక్కువ డామినేట్ చేస్తుంది కాబట్టి వాళ్ళ శరీరానుసారంగా నడుచుకున్నారు కాబట్టి దేవునికి వాళ్ళకి మధ్య అడ్డుంది కాబట్టి ప్రార్థనకి మామూలు ప్రార్థనకి ప్రతిఫలం రాలేదు. ఇప్పుడు ఉపవాసం వాళ్ళు ఏం చేశారంటే ఉపవాసం ద్వారా వేరేవన్నీ మానేసి కూర్చొని దేవునితోనే సమయం గడిపారు కాబట్టి ఇప్పుడు శరీరం కంటే ఆత్మ ఎక్కువ బలపడింది, ఆత్మ ఎక్కువ ప్రయోజనం పొందుకుంది. దేవుని వాళ్ళ దగ్గర జరిగారు కాబట్టి ఇప్పుడు దేవునికి వారికి మధ్య జడ్లేదు కాబట్టి ఇప్పుడు ఉపవాసం చేసి వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తే ఇప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. మామూలు ప్రార్థన ఆలకించలేదంటే నువ్వు ఉపవాసం ఉంటే ఆలకిస్తాను దేవుడు చెప్పాడని కాదు. ఎంతమంది ఉన్నటువంటి అడ్డుని, ఎంతో ఉన్నటువంటి బలహీనతను తొలగించుకోవడానికి, ఎంతమంది వీక్నెస్ తొలగించుకోవడానికి, ఆత్మలో ఎక్కువ బలం పొందుకోవడానికి, దేవుని ఎక్కువ సమయం గడపడానికి